నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో అరెస్టు చేసేందుకు ఉద్దండరాయనిపాలెంలోని నందిగం సురేష్ ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అక్కడ లేకపోవడంతో పోలీసులు గాలించారు. చివరకు హైదరాబాద్కు వెళ్లారని నిర్ధారణకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరికి తరలించారు. అయితే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాంల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో వైసీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్స్ ఏపీ హైకోర్టు బుధవారం రిజెక్ట్ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలసిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తయిన నేపథ్యంలో తాజాగా వారి పిటిషన్స్ను రిజెక్ట్ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది. రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు. పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. ఇక మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు సింగనగర్లో అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు